బీజేవైఎం ఆధ్వర్యంలో అటు అంబేద్కర్ వద్ద నిరసనకు దిగారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక ప్లకార్డులు పట్టుకొని ఒక్కసారి నిరసన చూస్తున్నాం. ఒకవైపు బీజేవైఎం నేతలు కూడా పైకెక్కి నిరసన తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. బీజేవైఎం ఉపాధ్యక్షుడు ఒక్కసారి మనతో ఉన్నారు. ఎందుకు వచ్చిర్రు అసలు ఈరోజు? కాంగ్రెస్ పార్టీ అయితే ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తుందో దొంగలని కొడుతుంటే అది ఏంది అనేది జనాలకి వెళ్ళాలి సంకేతం. ఎందుకు ఈరోజు వాళ్ళు ఆ రకంగా తీసుకుంటారు అనేది జనాలకు తెలవాలన్న ఉద్దేశంతో ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించినాం. ఎందుకంటే 1938లో ఏదైతే ఏర్పడ్డదో నేషనలిస్ట్ సంబంధించిన న్యూస్ పేపర్ దానికి సంబంధించిన 50 లక్షలకే పూర్తి స్థాయిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎట్లా హక్కుదారులేరు, వాళ్ళకి ఎట్లా లభించింది. ఇది 2013లో మన అడ్వకేట్ సుబ్బరామయ్య గారు వేసిన కేసు. దాన్ని ఈరోజు ముంగడికి తీసుకొచ్చి కావాలని దొంగ నాటకాలు ఆడుతారు దొంగ కాంగ్రెస్ వ్యక్తులంతా. అది గమనించాలని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఇది ముంగడికి తీసుకురావడం జరిగింది యువమోర్చా ఆధ్వర్యంలో. ఇది అసలు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించినటువంటి అంశం ఏమైతే ఉందో దానికి సంబంధించి కూడా ఒకవైపు గాంధీ దొంగల బీజేవైఎం నేతలు అంటూ ఒకసారి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసన ఈడికొచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి మహిళా కార్యకర్తల్ని సైతం పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు ప్రయత్నం కేసులో నిర్దోషులుగా తేలిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ సిగ్గుమాలిన చర్యకు సిగ్గుపడకుండా ఇప్పుడు ఈడీ ఆఫీస్ ముందు నిరసన దిగడం. ఇది అసలు మహిళల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్టు దృశ్యం ఒక్కసారి చూడవచ్చు. వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ కూడా బీసీఎంలలో ఎక్కిస్తున్నటువంటి పరిస్థితులు. దీన్ని బీజేవైఎం కార్యకర్తలు కూడా పోలీసులకు వారికి మధ్య పోట్లాడతారు. ఒక్కసారి మహిళా కార్యకర్తలతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి బొమ్మ మెడల్లో వేసుకొని మహిళా కార్యకర్తలు కూడా ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి ప్లకార్డుకు సంబంధించి కూడా తను మెడలో వేసుకొని వచ్చింది. దానికి సంబంధించి కూడా ఒకసారి మాట్లాడితే स्कैम कर गए कांग्रेस वाले, उल्टा हमारे ऊपर बोल रही है। क्यों? 2000 करोड़ का घोटाला किया है 2012 में। अगर हम अभी सीज किए तो बीइंग ए सेंट्रल गवर्नमेंट हमारे ऊपर उल्टा ये धरना कर रही है। कैसा होता है? देखिए वो घोटाला किया है इसलिए ईडी वाले पकड़ के गए। राहुल गांधी, सोनिया गांधी, प्रियंका गांधी, वाड्रा जो भी है सबके सब घोटाला किया है इन लोगों ने। ఇది అసలు ఒకవైపు బీజేవైఎంకు సంబంధించిన కార్యకర్తలు ఒకటే చెప్తున్నారు. కాంగ్రెస్ దాదాపుగా 2000 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ చేసింది. దానికి సంబంధించి 2000 కోట్ల స్కామ్కి సంబంధించి వాళ్ళే ఒకవైపు అవినీతి చేసి వాళ్ళే ధర్నాలు చేయడం అనేది దాన్ని నిరసిస్తూ కూడా ఒకవైపు ఈరోజు అంబేద్కర్ ట్యాంక్ బండ్ ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం వద్దకు వచ్చామని చెప్పి చూస్తున్నాం. మహిళలకు సంబంధించినటువంటి కార్యకర్తలు సోనియా గాంధీ అటు ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి ప్లకార్డులు పోస్టల్ రైతులు వాళ్ళు మళ్ళీ ఒక్కసారి చూసుకుంటున్నాం. బీజేవైఎం కార్యకర్తలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అది పోలీసులు బీజేవైఎం కార్యకర్తలు ఎక్కడెక్కడ లిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు తీవ్ర తోపులాట అయితే జరుగుతుంది. ఒకసారి చూద్దాం. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితి ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేసేటువంటి ప్రసక్తి లేదు, ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. కాంగ్రెస్ నేతలను అంటూ వార్నింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మరొక పక్క మహిళా కార్యకర్తలు పురుషులు ఒకటేసారి రావడంతో కూడా మెన్స్కి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సవెల్ల మహేందర్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేసి వ్యాన్లకు ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు అటు కాంగ్రెస్, ఇంకొక వైపు ఈడీ ఆఫీసుల ముందు, అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నాకు పూనుకుంటే మరొక పక్క కూడా ఇటు ఈడీ ఆఫీస్ ముందు రాష్ట్ర పార్టీకి సంబంధించి కూడా రాష్ట్ర పార్టీ నేతలు కూడా ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాకు పోటీగా కూడా ఒకవైపు చూస్తున్నాం. ఇక బీజేవైఎం కార్యకర్తల్ని ఏ విధంగా లిఫ్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేవైఎం రాష్ట్ర
అధ్యక్షుడికి సంబంధించి లిఫ్ట్ వేసి ఆ జీప్లో వేసేశారు. వాటికి సంబంధించి మిగతా కార్యకర్తల్ని కూడా లిఫ్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఇదే కనిపిస్తుంది. మరికొంతమంది కార్యకర్తలను కూడా పోలీసులు పట్టుకొని లాక్కొస్తున్నారు, వాళ్ళను లిఫ్ట్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు మమ్మల్ని అరెస్ట్ ఈడీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈడీ ఆఫీస్ ముందు చేస్తున్నటువంటి ధర్నా నిరసన ఏదైతే ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దాదాపుగా 2000 కోట్లకు పైగా కూడా స్కామ్ చేసినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ధర్నా చేయడము ఏంటి అని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పైపు చూస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ దేశానికి వ్యతిరేకంగానే పనిచేస్తా ఉంది. కాంగ్రెస్ తప్పేసి ప్రజాధనం లూటి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ఎందుకు మరి వాళ్ళేమో వాళ్ళని అనవసరంగా జైలు వేస్తున్నారు, వాళ్ళ మీద కక్షపూరితమైన ఇది కక్ష 2012లో కేసు రిజిస్టర్ అయింది. స్వామి ఆనాడు ఉన్నటువంటి కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇది అసలు కక్షపూరితం ఏం లేదు. వాటికి సంబంధించి కూడా వాళ్ళు నేషనల్ హెరాల్డ్ ఏదైతే ఉందో ఆ పత్రికకు సంబంధించి అటు ఉన్నటువంటి స్వతంత్ర సమయోధులు వేస్తున్నటువంటి పత్రిక కాబట్టి ఒకవైపు చూస్తున్నాం బీజేవైఎంలో 2 వ్యాన్లలో కూడా వేశారు. వాళ్ళు కాంగ్రెస్కు సంబంధించి కూడా ధీటుగా ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మాట్లాడుతున్నాం ఒకసారి బీజేవైఎంలో కట్టేసి మాదేందో మేము చెప్పుదామని వస్తే ఇది మాకు అర్థమైతలేదు. ఏంది దాదాగిరా గెలిపించుకున్న అందరు ఇప్పుడు చూస్తే వాళ్ళు సిగ్గుపడుతారు. ఎందుకు ఇలా గెలిపించుకున్నామని సిగ్గుపడుతారు. మన రేవంత్ రెడ్డి గారు ఇది అసలు రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపించుకున్నామో సిగ్గుపడుతున్నారని బీజేవైఎం కార్యకర్తలను చూస్తున్నాం. అటు బీజేవైఎం వాళ్ళను పోలీసులు ఎక్కడికక్కడ కూడా అదుపులోకి తీసుకొని వ్యాన్లలో ఎక్కించారు. మిగతా వారికి సంబంధించి కూడా ఒకవైపు జీప్లలో ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిని ఎక్కించారు. బీజేవైఎం నేతలు ఇతర నేతలు మిగిలినటువంటి నేతలను కూడా జీప్ ఎక్కించేటువంటి ప్రయత్నం చేసి తోపులాట జరుగుతూ ఉంది పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలు. ఇంకెన్నాళ్ళు ఈ అన్యాయమైన అది అసలు బీజేవైఎం కార్యకర్తలకు సంబంధించి కూడా ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం కదా. శాంతియుతంగా నిరసన తెలపడానికి మహేందర్ అన్న అరెస్ట్ మహేందర్ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారిని మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడం నిజంగా సిగ్గుసేటు. మీరు నిజంగా మీ పోలీస్ యంత్రాంగం చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సింది ఫస్ట్ ఈడీ ఆఫీస్ ముందు ధర్నా పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ గుండాలను అరెస్ట్ చేయండి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలను భ్రష్టు పట్టించే విధంగా ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం చాలా సిగ్గుసేటు. ఇది మీరు 5,000 కోట్ల ఆస్తులను కాజేసి ఇవాళ ఏమి తెలియనట్టుగా దొంగ అంటే గుమ్మడికాయ ధరుముకున్నట్టుగా ఇవాళ మీరే దొంగలయ్యుండి మీ దొంగ సంస్థలలో పెట్టుబడులు పెట్టుకొని ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్కామ్ చేసిందో ఆ స్కామ్ ని వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో వస్తే వాళ్ళు మాత్రం మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్. అసలు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేసి కూడా వ్యాన్లో తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మరొక పక్క మిగిలినటువంటి బీజేవైఎం నాయకులు పోలీసులు ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేశారు. వారికి సంబంధించి కూడా జీప్లో కూడా మిగిలినటువంటి కార్యకర్తలు కూడా బీజేవైఎం వాళ్ళు వినూతంగా కూడా అటు హెరాల్డ్కి సంబంధించిన నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో వాటికి సంబంధించి వివిధ రూపంలో వాటికి సంబంధించినటువంటి ప్లకార్డులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్లియర్గా ఆ కేసుకు సంబంధించినటువంటి
వాటిని కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ప్లకార్డులు చూపించేటట్టు కూడా ప్లకార్డులకు సంబంధించి కూడా ఒకవైపు ప్లకార్డులతో కూడా బీజేవైఎం కార్యకర్తలు అయితే అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు వచ్చారు. వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తలు మొత్తానికి అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. విగ్రహం పైకి ఎక్కి కొంతమంది అక్కడికి వెళ్ళి నిరసన తెలిపారు, ఇంకొంతమంది కింద కూర్చొని నిరసన తెలిపారు. వచ్చిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకైతే తరలించారు. బీజేవైఎం కార్యకర్తలు కూడా నేతలు చెప్పేది ఒకటే, వాళ్ళ డిమాండ్ నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి పత్రిక కేసు ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి కేసు అటు కాంగ్రెస్ కూడా అవినీతి జరిగినటువంటి కాంగ్రెస్ ఈరోజు ఈడీ కార్యాలయం దేశవ్యాప్తంగా అసలు ఎందుకు ధర్నా చేస్తుందో చెప్పాలి, వాళ్ళు దొంగలు అన్నట్టు ఉందని చెప్పి కూడా వారు అసలు నిరసన తెలిపేందుకు వీల్లేదు అంటూ కూడా వివిధ ప్లకార్డులు అంటే మహిళలకు సంబంధించి అటు ప్రియాంక గాంధీ సోనియా గాంధీకి సంబంధించినటువంటి బొమ్మలను మెడలో వేసుకొని టీషర్ట్లు ధరించి వస్తే పురుషులు కూడా ఒకవైపు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి బొమ్మల్ని మెడలో వేసుకొని నిరసన తెలిపారు. ఆ నిరసనకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసులు వారికి సంబంధించి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకైతే తరలించారు. కెమెరామెన్ గజప్పతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.